ఓకే సార్. ఈరోజు పరమ పవిత్రమైన రోజు, శ్రీరామనవమి రోజు. మహాపురుషుడు శ్రీరాముడు పుట్టినరోజు. చైత్ర శుద్ధ నవమి నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టు సమాజంలో అధర్మం పెట్టిపోయినప్పుడు, ధర్మం నశించినప్పుడు దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం నేను ప్రతి యుగంలో అవతరిస్తానని చెప్పేసి కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్టు శ్రీ మహావిష్ణువు ఈ సమాజంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం దశావతారాలు ఎత్తాడు. ఆ దశావతారాలు మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, కలికావతారం. ఈ దశావతారాల్లో 7వ అవతారం రామావతారం. రామావతారంలో శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా, లక్ష్మీదేవి సీతగా, ఆ యొక్క శేషపాన్పు లక్ష్మణుడుగా, శంఖచక్రాలు భరతశత్రులుగా వైకుంఠం నుండి ఈ భూలోకం మీద అవతరించారని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. ఇదంతా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం, ఆనాటి సమాజంలో ఉన్న దుష్టులను శిక్షించేదానికోసం, శిష్యులను, ఋషులను రక్షించేదానికోసం శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు, త్రేతాయుగం నుండి ద్వాపరయుగం అయిపోయింది, కలియుగంలో కూడా ఈనాటికి ఏదైనా ఒక మంచి పరిపాలన కావాలంటే అది రామరాజ్యమే కావాలని చెప్పేసి అనేక రాజులు పరిపాలించినప్పటికీ ఇప్పటికీ రామరాజ్యమే కోరుకుంటారు ప్రజలు. కాబట్టి రామరాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారని, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు కానీ, వరదలు కానీ ఇటువంటి ఉండేవి కావని, ప్రజలందరూ ప్రతి ఇల్లు ఒక లక్ష్మీ నివాసంగా, ఒక సరస్వతి నిలయంగా, ఒక ఆరోగ్య సదనంగా, ఒక ఆనంద నిలయంగా ఉండేదని చెప్పేసి ఈ యొక్క చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి అటువంటి రామరాజ్యం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం శ్రీరామచంద్రుడు సకల సద్గుణ సంపన్నుడు. ఒక మానవుడు, ఆదర్శ మానవుడు ఏ విధంగా ఉండాలి, పితృవాక్య పరిపాలకుడు ఒక కొడుకు అంటే ఏ విధంగా ఉండాలి, ఒక భర్త అంటే ఏ విధంగా ఉండాలి, ఒక అన్న అంటే, ఒక సోదరుడు అంటే ఏ విధంగా ఉండాలి, ఒక పరిపాలకుడు అంటే ఏ విధంగా ఉండాలి అని ఈ సమాజానికి ఆయన మానవావతారంలో మానవుడిగా జన్మించి ఈ సమాజానికి ఆ సందేశం అందించాడు. కాబట్టి శ్రీరాముని సందేశం, ఆయన జీవన విధానం ప్రతి మానవునికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం.